గుడ్ ఈవినింగ్. ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో ఫస్ట్ హెడ్లైన్స్లో ఉన్నది ఏంటి అంటే ఇవాళ ఎకానమీ. మనకి అఫెండర్స్ ముగ్గురు ఉన్నారు, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మొహుల్ చోక్సీ. దే ఆర్ కాల్డ్ ఫ్యూజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్. మన దగ్గర ఆర్థిక నేరం చేసి విదేశాలకి వెళ్ళిపోయారు. వీళ్ళ ముగ్గురు చేసిన నేరాల వల్ల బ్యాంకులు నష్టపోయిన విలువ 22,585 crores. అయితే దీనిలో కొంత రికవర్ అయితే చేశారు. ఆ రికవర్ చేసిన మొత్తం ఇప్పటి వరకు 18,170 crores కుడ్ బి రికవర్డ్. దాంట్లో 9,371 కోట్లు ఆల్రెడీ బ్యాంక్స్కి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. మొహుల్ చోక్సీకి సంబంధించినటువంటి 1,060 కోట్లు రికవర్ చేయగలిగారు. ఎస్బీఐ లెడ్ కన్సార్షియం అంటే ఎస్బీఐ గ్రూప్ ఆఫ్ బ్యాంక్స్కి ఇప్పటివరకు ఇచ్చినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద రికవర్ చేసి ఇచ్చారు. 7,957 crores ఇచ్చారు. అయితే ఇప్పటిదాకా తిరిగి బ్యాంకులకి ఇచ్చినటువంటి ఈ 9,371 కోట్లు అనేది బ్యాంకుకి వాటిల్లిన నష్టంలో కేవలం 40% మాత్రమే రికవర్ అయింది. అయితే వీళ్ళు విదేశాలకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని మళ్ళీ తిరిగి మన దేశానికి పంపించమని దాని ఎగ్జాక్ట్ వర్డ్ ఏంటంటే దానికి ఎక్స్ట్రాడిషన్ రిక్వెస్ట్ పెట్టారు యునైటెడ్ కింగ్డమ్కి. అది మాల్యాకి, మోడీకి సంబంధించింది అయితే కనుక యూకేకి పెట్టారు. మొహుల్ చోక్సీకి సంబంధించి యాంటిగువా అండ్ బార్బుడాకి పెట్టారు. బట్ రీసెంట్లీ హీ వాజ్ ఐడెంటిఫైడ్ అట్ డొమినికా. సూన్ వీళ్ళు ముగ్గురు కూడా మళ్ళీ తిరిగి ఇండియాకి అప్పగించబడతారు. ద వర్డ్ ఎక్స్ట్రాడిషన్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశంలో నేరం చేసి వేరే దేశానికి వెళ్ళినప్పుడు ఆ నేరస్తుడిని ఇక్కడ ట్రై చేయడం కోసం తిరిగి అప్పగించమని అడగడం ప్రొసీజరే ఎక్స్ట్రాడిషన్. మనకి ఎలక్ట్రల్ బాండ్స్ గురించి విన్నాం. ఏంటి అంటే ఏవైనా సరే కార్పొరేట్ సెక్టార్ కానీ ఎవరైనా పొలిటికల్ పార్టీస్కి కనుక కంట్రిబ్యూషన్ చేసేటట్లయితే ఇట్ షుడ్ బీ త్రూ ఎలక్ట్రల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ మనకి ఇవాల్వ్ అయింది. దానిలో భాగంగా మనకి 2019 and 2020లో వచ్చినటువంటి మొత్తం ఎలక్ట్రల్ బాండ్స్లో హయ్యెస్ట్ షేర్ ఎవరికి పొందింది అంటే బీజేపీ పార్టీ తీసుకుంది. అది 76% ఆఫ్ డొనేషన్స్ బీజేపీకి వెళ్ళాయి. ఇట్ ఈజ్ వర్త్ 276.45 కోట్లతోటి మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ హయ్యెస్ట్ ఎవరికి వచ్చాయి అంటే కాంగ్రెస్కి వచ్చాయి. దాదాపుగా 31 కోట్ల రూపాయలు వచ్చాయి ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా. ఆ నెక్స్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి 11.26 కోట్లు వచ్చినట్టుగా మనకి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే వారి యొక్క రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళల్లో రిజిస్టర్ అంటే నమోదయ్యబడిన ట్రస్టులు ఎన్ని అంటే 21. దానిలో 14 మాత్రమే ఎలక్షన్ కమిషన్కి వారి యొక్క వార్షిక నివేదికలను అందచేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి కోవిడ్ పాండమిక్ ఉన్న సందర్భంలో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి వ్యక్తికి కూడా 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తోంది సెంట్రల్ గవర్నమెంట్. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఇచ్చున్నారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఆఫ్ కోవిడ్ పాండమిక్లో జూలై నుంచి నవంబర్ వరకు కూడా 5 కిలోల బియ్యాన్ని ఇస్తారు. ఇవి ఎవరికి ఇస్తారు అంటే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద మనం గుర్తించిన బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. మనం నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద ఎవరెవరిని గుర్తిస్తాము అంటే అంత్యోదయ అన్న యోజన 35 కిలోల రైస్ కార్డ్స్ ఏవైతే మన స్టేట్లో ఇచ్చామో వాళ్ళు, అలాగే ప్రయారిటీ హౌస్ హోల్డ్స్. ఈ ప్రయారిటీ హౌస్ హోల్డ్స్ ఎవరవుతారు అంటే షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్, వీడో అండ్ డెస్టిట్యూట్స్, ఎవరూ లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించి మనం వాళ్ళని ప్రయారిటీ హౌస్ హోల్డ్స్గా మ్యాప్ చేసాం. అలాంటి వాళ్ళు దేశం మొత్తం మీద 81.35 కోట్ల మంది లబ్ధిదారులకి ఈ స్కీమ్ వర్తిస్తుంది ఇప్పుడు. అయితే దీనిలో కంట్రిబ్యూషన్ స్టేట్స్ది కానీ యూనియన్ టెరిటరీస్ది కానీ ఏమీ లేదు. టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ బార్న్ బై ది యూనియన్ గవర్నమెంట్. వాళ్ళకి అయ్యేటటువంటి ఎక్స్పెండిచర్ ఎంత అంటే 67,266.44 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ దీనికి అవుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు రిలీజ్ చేసినటువంటి క్వార్టర్లీ స్టాటిస్టిక్స్ చూసినప్పుడు డిసెంబర్ 2020 నాటికి ముగిసినటువంటి థర్డ్ క్వార్టర్ అంటే ఫైనాన్షియల్ ఇయర్లో థర్డ్ క్వార్టర్లో ఈ ఇంటి దగ్గర గృహస్థులు చేసే సేవింగ్స్ పొదుపు ఏదైతే ఉందో అది 8.2% తగ్గింది. దేంతో పోలిస్తే అంటే అంతకుముందు సెకండ్ క్వార్టర్లో ఉన్న 10.4% అలా థర్డ్ క్వార్టర్కి వచ్చేసరికి 8.2%కి సేవింగ్స్ తగ్గాయన్నమాట. అలాగే savings to GDP ratio had spiked to a high of 21% in the first quarter of financial year 21.
అయితే థర్డ్ క్వార్టర్లో 2020లో తగ్గింది, కానీ ఫైనాన్షియల్ ఇయర్ 21లో ఫస్ట్ క్వార్టర్కి వచ్చేసరికి సేవింగ్స్ పెరిగాయి. దీనికి కారణం ఏంటంటే కోవిడ్ వల్ల స్పెండింగ్ తగ్గింది, ఖర్చు పెట్టడం అనేది తగ్గడం వల్ల సేవింగ్స్ పెరిగాయి. దిస్ ఈజ్ ద రిపోర్ట్ ఆఫ్ ఆర్బీఐ. మనకి రఘురామరాజు గారి యొక్క క్యాండిడేచర్ని ఆయన్ని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి మనకి లోక్సభ స్పీకర్ గారిని అడగడం జరుగుతోంది. సో దీనికి సంబంధించి మనము లెట్ us నాట్ గో ఇన్ టు దట్ పొలిటిసైజ్డ్ వెర్షన్ కాదు, బట్ బేసిక్గా ఒక ఎంపీని ఎవరు డిస్క్వాలిఫై చేయాలి, ఎలా చేయాలి అనే దానికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అనే ఆస్పెక్ట్లో చూద్దాం. ఆర్టికల్ 102 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్వాలిఫికేషన్కి ఒక 5 క్రైటీరియాని స్పెసిఫై చేసింది. ఆ 5 క్రైటీరియా ఏంటి అంటే, he holds any office of profit under the government of India or of any state other than an office declared by a law of parliament not to disqualify its holder. దీని అర్థం ఏంటి? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల్లో పనిచేస్తూ ఆర్థికమైనటువంటి గెయిన్ అతను పొందినట్లయితే, అతనికి మానిటైజ్డ్, అతనికి ఏదో ఒక రకంగా దాని నుంచి జీతం రూపేణానో సంథింగ్ ఏదో వస్తువు కనుక ఉంటే అలాంటి దాన్ని ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటారు. ఎట్ ద సేమ్ టైము ఏదైనా చట్టము ఆ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కిందకి రాదు అని చెప్పి ఉండకూడదనమాట. ఒకవేళ చట్టం ద్వారా అది మినహాయించబడ్డట్లయితే అప్పుడు కూడా ఆయన అనర్హులు కాదు. 2, he is of unsound mind and stands so declared by a competent court. ఆయన మానసిక స్థిరత్వం సరిగా లేదు అని నిర్ధారిత కోర్టు వారు ధృవీకరించినప్పుడు ఆయన డిస్క్వాలిఫై చేయబడతాడు. హీ ఈజ్ అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్. ఈ అప్పుల ఉండి తీర్చలేకపోయి అలా ఉన్న సందర్భాల్లో, లైబిలిటీస్ ఉన్న సందర్భాల్లో హీ ఈజ్ డిస్క్వాలిఫైడ్. అలాగే నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ వాలంటరీలీ ఎక్వైర్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఏ ఫారిన్ స్టేట్. భారతీయ పౌరసత్వం లేకపోయినా తనంతట తనుగా మన పౌరసత్వం వదులుకుని ఫారిన్ సిటిజన్షిప్ తీసుకున్న సందర్భాల్లో అతను డిస్క్వాలిఫై అవుతారు. అలాగే if he is so disqualified by or under any law of parliament, it applies to the case of defection as prescribed in the 10th schedule. పై 4 కారణాలు కాకుండా పార్లమెంట్ చట్టాలతో ఏదో ఒక దానిలో కనుక డిస్క్వాలిఫై అయినట్లయితే అది రాజ్యాంగంలో ఉన్నటువంటి 10th షెడ్యూల్లో ఉన్నటువంటి డిఫెక్షన్ కింద పరిగణించబడుతుంది. సో హూ విల్ డిసైడ్ ది డిస్క్వాలిఫికేషన్ కేసెస్ అంటే, లోక్సభలో అయితే స్పీకరు, రాజ్యసభలో అయితే చైర్మన్ ఆఫ్ దట్ హౌస్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి ఈయన కంప్లైంట్ ఇచ్చి 11 months అయిపోయింది, ఇప్పటి వరకు మీరు చెయ్యలేదు. ఆల్రెడీ మన మేఘచంద్ర సింగ్ వర్సెస్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇచ్చింది. ఏమని అంటే 3 నెలలకి మించి ఇలాంటివి ఎక్కువ రోజులు పెండింగ్ డిస్పోజల్కి ఉంచవద్దు అని ఇచ్చింది అనేది కూడా గుర్తు చేయడం జరిగింది. ఇదే డిస్క్వాలిఫికేషన్స్కి సంబంధించి సుప్రీంకోర్టు మరియు 2 సలహాలు 6 సూచనలు కూడా చేశారు. ఏంటి అంటే, స్పీకర్ని క్వాజీ జ్యుడిషియల్ మెంబర్గా పవర్స్ ఇవ్వండి, ఆ మేరకు యాక్ట్ని అమెండ్ చేయండి అని చెప్పడం జరిగింది. అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ ఏ సింగిల్ పర్సన్ డెసిషన్ ఒక ట్రిబ్యునల్ని కన్స్టిట్యూట్ చేయండి డిస్క్వాలిఫికేషన్ డిసైడ్ చేయడానికి అనేది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సూచనల్లో గుర్తించదగిన సూచనలు. ఇంటర్నేషనల్ ఇష్యూస్లో ఇవాళ ముఖ్యంగా మనకి ఈ రైట్ సైడ్ మ్యాప్ ఒకసారి చూసేద్దాం మనము. ఇది ఆల్మోస్ట్ అస్సాము, సిక్కిము ఈ బార్డర్స్లో భూటాన్కి సరిహద్దుల దగ్గర రెడ్ సర్కిల్లో చుట్టబడింది ఏదైతే ఉందో ఇది డిస్ప్యూటెడ్ పార్ట్ అనమాట. దీన్ని చుంబీ వ్యాలీ అంటారు. ఈ చుంబీ వ్యాలీ దగ్గర చైనా ఏం చేస్తుంది అంటే, చైనాస్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ స్పెషల్ టిబెటన్ ఆర్మీ యూనిట్ అనే దాన్ని కొత్త దాన్ని ఒకటి తయారు చేసింది. వాట్ ఈజ్ దిస్ స్పెషల్ టిబెటన్ ఆర్మీ యూనిట్ అంటే, స్థానికంగా టిబెట్లో ఉన్నటువంటి యువతని ఎంచుకుని 2 వర్గాలుగా తయారు చేసింది. ఈచ్ గ్రూపు 100 members ఉండేలాగా. మొదటి గ్రూపు 100కి ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళని ఎంచుకొని ఇక్కడ డిప్లాయ్ చేసింది. ఎందుకు టిబెటన్ యువతని ఎంచుకొని డిప్లాయ్ చేశారు అంటే, స్థానికంగా ఉండేటటువంటి జియోగ్రఫికల్ టెర్రైన్ డీటెయిల్స్ కానీ, వెదర్ కండిషన్స్ కానీ, ఇక్కడున్న పరిస్థితులన్నీ కూడా స్థానికులకు అవగాహన ఉంటాయి అనే ఉద్దేశంలోనే టిబెట్ యూత్ని ఎంగేజ్ చేసి ట్రైన్ చేసి ఇక్కడ పంపించారనమాట. ఓకే, ఇది డిస్ప్యూట్. ఎందుకు? మనకి యాక్చువల్ లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా వాళ్ళ యొక్క టీమ్స్ని డిప్లాయ్ చేయడము అనేది వీఆర్ అపోజింగ్.
వాట్ ఈజ్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్? ఇక్కడ లెట్ అస్ నాట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ఎల్ఓసి, ఇది ఎల్ఏసి. ఎల్ఓసి ఈజ్ అసోసియేటెడ్ విత్ పాక్, ఎల్ఏసి ఈజ్ అసోసియేటెడ్ విత్ చైనా. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది చూసేటప్పుడు ఇక్కడ మనం మ్యాప్ కనుక చూసినట్లయితే టోటల్గా ఎల్ఏసి అనేది 3488 కిలోమీటర్ల పొడుగున ఉంది. ఇది 3 భాగాలుగా డివైడ్ అయింది. వెస్ట్రన్, సెంట్రల్, ఈస్టర్న్ సెక్టార్స్ 3 సెక్టార్స్గా విభజిస్తారు. ఈ వెస్ట్రన్ వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, లడఖ్ ఏరియా లెఫ్ట్ సైడ్ 3 ఆరెంజ్ కలర్వి ఏవైతే ఉన్నాయో దట్ ఈజ్ వెస్ట్రన్. ఈ ఉత్తరాఖండ్ ఈ ఏరియాలో ఉన్నదంతా సెంట్రల్ సెక్టార్. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి ఎక్స్క్లూజివ్లీ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో వచ్చేసరికి ఈస్టర్న్ సెక్టార్. డిస్ప్యూట్ ఉన్నది ఎక్కడ ఎక్కువ అంటే మనకి ఈస్టర్న్ సెక్టార్లో ఉంది. టోటల్ అరుణాచల్ ప్రదేశ్ యొక్క సావరెనిటీ మొత్తాన్ని కూడా చైనా తను క్లెయిమ్ చేస్తుంది. కమింగ్ టు కొంతవరకు సెంట్రల్ సెక్టార్ స్టేబుల్గా ఉంది, అక్కడ పెద్ద డిస్ప్యూట్స్ ఏమీ కూడా మనకి లేవు. కమింగ్ టు వెస్ట్రన్ సెక్టార్, అక్సాయ్ చిన్ అనే భాగాన్ని చైనా తనదిగా క్లెయిమ్ చేస్తుంది. బట్ యాక్చువల్లీ అది ఇండియాలో భాగంగా మనకి సర్వే ఆఫ్ ఇండియా వారి మ్యాప్ చెప్తుంది. సో డిస్ప్యూట్ ఉన్న ఏరియాస్ ఏంటి అంటే వెస్ట్రన్ సెక్టారు, ఈస్టర్న్ సెక్టారు. ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో అది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లో చూపించిన విధంగా మనం ఫాలో అవుతున్నాము. బట్ చైనా ఈజ్ డిస్ప్యూటింగ్ ఇన్ 2 ఏరియాస్. వన్ ఈజ్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం ఉన్న ఏరియాలు, రెండవది లడఖ్ సైడ్ ఉన్నటువంటి ఏరియా అక్సాయ్ చిన్. సైన్స్ అండ్ టెక్నాలజీలో యునైటెడ్ కింగ్డమ్ వారి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఫైండింగ్ ఏంటి అంటే కోవిడ్ వచ్చి తగ్గిన చాలామందికి బ్రెయిన్ స్కాన్స్ తీసినప్పుడు దేర్ సీమ్స్ టు బి రిడక్షన్ ఇన్ గ్రే మ్యాటర్, బ్రెయిన్లో గ్రే మ్యాటర్ తగ్గుతూ ఉంది. సో గ్రే మ్యాటర్ తగ్గడం వల్ల జరిగేది ఏంటి అంటే బేసికల్లీ ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్, నాడీ మండల వ్యవస్థకి అనుసంధానమై ఉండాలి. సో ఎప్పుడైతే గ్రే మ్యాటర్ తగ్గుతుందో న్యాచురల్గా రొటీన్గా జరగాల్సినటువంటి ఫంక్షన్స్ లైక్ మెమొరీ కానీ, ఇమోషనల్ రెస్పాన్స్ కానీ, వైటల్ ఫర్ సర్వైవల్ లైక్ హార్ట్ రేటు, రెస్పిరేషను, డైజెషను ఇవన్నీ కూడా మారుతున్నాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది రిడక్షన్ ఇన్ గ్రే మ్యాటర్ అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీలో మనందరికీ తెలిసి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది యునైటెడ్ నేషన్స్ యొక్క ఒక విభాగం. వీళ్ళు క్లైమేట్ చేంజ్ మీద రీసెంట్గా ఒక డ్రాఫ్ట్ ప్లాన్ని తయారు చేశారు. ఈ డ్రాఫ్ట్ ప్లాను 2022కి పబ్లిష్ అవ్వాలి. బట్ ఈ లోపే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి తెలిసినాయి. ఏంటి అంటే మనందరికీ తెలిసి సుమారు 2100 నాటికి ఈ భూమిపైన మనుగడ సాగించడం కష్టం. ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కావచ్చు, జీవజాతులు, వృక్షాలు అన్నీ అంతరించిపోవడం వల్ల కావచ్చు. వీఆర్ ఆల్ వెయిటింగ్ దట్ అట్లీస్ట్ 2100 వరకు వీ కెన్ లివ్ అని అనుకున్నాం. అయితే వీళ్ళ డ్రాఫ్ట్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈవెన్ 1.1 డిగ్రీ సెల్సియస్ ఆఫ్ వార్మింగ్ ఏదైతే మనం రీచ్ అయ్యామో దీంతో రాబోయే 30 సంవత్సరాలకే ఇంకా మన ఈ ప్లానెట్ మీద బతకడం కష్టము. 2026 నాటికి అంటే ఇప్పుడు ఇక్కడ టుడే ఇట్ ఈస్ 2021, 2026 అంటే రాబోయే 5 సంవత్సరాల్లోనే టెంపరేచర్ ఇట్ వుడ్ గ్రో బై 1.5 డిగ్రీ సెల్సియస్ దగ్గరికి ఈ ఎర్త్ రీచ్ అవుతుంది. ఆ టెంపరేచర్ రీచ్ అయ్యేసరికే చాలా మొక్కలు, జంతువులకి మనుగడ కష్టమైపోయి అంతరించిపోతాయి. ఈ పగడపు దీవులు అనేవి కోరల్ రీఫ్స్ మీద ఆధారపడి చాలామంది బిలియన్ పీపుల్ బతుకుతున్నారు. అవి ఎక్కడో మచ్చుకి చూడడానికి కూడా దొరకవు. మనము రీసెంట్గా ఒక వీడియోలో కూడా చూసాము, లక్షద్వీపులు అంతరించిపోతాయి అని చెప్పి ఐఐటి ఖరగ్పూర్ వారి రిపోర్ట్లో కూడా మనం చదువుకున్నాం. 82%, 76% అవి ఎక్స్టింక్ట్ అవుతాయి అని కూడా వి రెడ్ ఇట్. అలాగే ఇండిజినస్ పాపులేషన్ ఆర్కిటిక్ రీజన్లో ఎవరైతే ఉన్నారో అవి కేవలం కొన్ని గుర్తులుగా మాత్రమే మిగిలిపోతారు. అక్కడ వాళ్ళ మనుగడ సాగించడం అనేది కష్టం. అంటే ఇవాళ మన పిల్లలు ఎవరైనా ఇవాళ ఒకళ్ళు పుడితే వాళ్ళకి 30 ఏళ్ళు వచ్చేసరికి ఈ ప్లానెట్ మీద బతకడం కష్టము. ఈ రకంగా టెంపరేచర్ గ్రోత్ కానీ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. ఇది పరిస్థితి ఇలా ఉంది. ఎప్పుడో 2100 కాదు, ఇన్ ద కమింగ్ 30 years వీఆర్ గోయింగ్ టు సీ వర్స్ట్ అని చెప్పారు. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఐపీసీసీ, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్. అలాగే సముద్రాల్లో కలుస్తున్నటువంటి ప్లాస్టిక్ వేస్ట్ ఏదైతే ఉందో దానిలో మొత్తం 81% కేవలం ఆసియా దేశంలో ఉన్న నదుల ద్వారా మాత్రమే వస్తుంది అనేది ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఇచ్చింది ఎవరు అంటే ద ఓషన్ క్లీనప్ అనే వారు ఇచ్చినటువంటి రిపోర్ట్.
రక్షామంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇవాళే 24th జూన్ అంటే ఇవాళ ఎక్కడికి వెళ్ళారు? కర్ణాటకలో ఉన్నటువంటి కార్వార్ నావల్ బేస్ని విజిట్ చేశారు. ఇది ఎందుకు విజిట్ చేశారు అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ డెవలప్మెంట్స్ ఎక్కడ దాకా వచ్చాయి అండర్ ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది చూడడానికి వెళ్ళారు. ఈ ప్రాజెక్ట్ సీబర్డ్ అనేది 1999లో కొత్త నావల్ బేస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి జరిగినటువంటి ప్రాజెక్ట్. ఇది ఫేజ్ 1 2005లో కన్స్ట్రక్షన్ ముగిసింది కొంతవరకు. ఇప్పుడు జరుగుతున్నది రెండో ఫేజ్ జరుగుతోంది. ఇది గనక కంప్లీట్ అయితే 2025 నాటికి దేశం మొత్తం మీద కూడా అతిపెద్ద నావల్ బేస్గా ఏర్పడేది ఏది అంటే ఈ కార్వార్ బేస్. అలాగే ఈ సందర్భంలో ఆయన గుర్తు చేసింది ఏంటి అంటే ఇండియన్ నేవీ సర్వీసెస్ ఎంతలాగా చేస్తున్నారు అనేది ఎంఫసైజ్ చేశారు. సుమారుగా 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని, 1,300 దీవుల్ని, అలాగే ఎక్స్క్లూజివ్గా ఉన్నటువంటి ఎకనామిక్ జోను 2.5 మిలియన్ చదరపు కిలోమీటర్ల జోన్ని, వీటన్నిటినీ కూడా పరిరక్షిస్తున్నటువంటి నేవల్ వ్యవస్థ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. కమింగ్ టు ఏపీ రిలేటెడ్ ఇష్యూస్, విశాఖపట్నంలో ఒక కొత్త ఐటీ యూనివర్సిటీని తీసుకొస్తారు. అలాగే అక్కడ కంపెనీస్ పెట్టబోయే వారికి ఇన్సెంటివ్స్ ఇస్తారు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఈకోసిస్టమ్ని డెవలప్ చేసే దిశగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయమని చెప్పడం జరిగింది. రూరల్ ఏరియాస్లో హై స్పీడ్ ఇంటర్నెట్ విలేజెస్ని సెటప్ చేయాలి, అలాగే డిజిటల్ లైబ్రరీస్ని కూడా ఏర్పాటు చేయాలి అనేది గవర్నమెంట్ యొక్క విజన్. ప్రస్తుతానికి ఇంటర్నెట్ కనెక్టివిటీ 4,000 గ్రామాలకి ఈ సంవత్సరం చివరికి ఇవ్వాలి అనేది టార్గెట్. అలాగే కాన్సెప్ట్ సిటీస్, థీమ్ బేస్డ్ సిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఒక 3 తయారవబోతున్నాయి. అది విశాఖపట్నం, తిరుపతి మరియు అనంతపూర్. వాటి కోసం కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, ల్యాండ్ ఐడెంటిఫై అని చెప్పడం జరిగింది. వార్తల్లో నిలిచిన ఇంకొకటి ఏంటంటే దూద్ దురంతో. ఇది ఒక ట్రైన్, స్పెషల్ ట్రైను, సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు వేసినటువంటి ట్రైను. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే రేణిగుంట నుంచి ఢిల్లీ, నిజాముద్దీన్. ఇది దేన్ని తీసుకెళ్తుంది? పాలని తీసుకెళ్తుంది. ఎందుకు పాలని క్యారీ చేయడం కోసం ట్రైన్ వేశారు అంటే సివిల్ సప్లైస్లో ఓవరాల్గా దేశం మీద ఎక్కడా కొరత ఉండకూడదు అనే ఉద్దేశంలో, సివిల్ సప్లైస్ అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ మిల్క్ని కూడా అని, ఈ ట్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు కూడా జూన్ 22 వరకు కూడా 9 కోట్ల లీటర్ల పాలని ట్రాన్స్పోర్ట్ చేసింది. ఈ ఫస్ట్ టైం ఈ ట్రైన్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే లాస్ట్ ఇయర్ మార్చి 26న రేణిగుంట టు హజరత్ నిజాముద్దీన్ అంటే ఢిల్లీకి ఇది లాంచ్ చేయడం జరిగింది. ఇది నార్మల్గా 6 మిల్క్ ట్యాంకర్స్ని క్యారీ చేస్తుంది. ఒక్కొక్క మిల్క్ ట్యాంకర్ యొక్క కెపాసిటీ 40,000 లీటర్లు, అంటే దాదాపుగా 2.4 లక్షల లీటర్ల పాలతోటి ఈ ట్రైను ట్రావెల్ చేస్తుంది. సో లాస్ట్ ఇయర్ మార్చి నుంచి ఇప్పటి వరకు 394 ట్రిప్స్ ఈ ట్రైన్ వేసింది. సో టోటలింగ్ ఎంత అంటే 2,248 మిల్క్ ట్యాంకర్స్ని తీసుకెళ్ళింది. దట్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 9 crore లీటర్స్ ఆఫ్ మిల్క్. రీసెంట్గా మనకి ఒక రాగి తామ్ర శాసనం అంటారు కదా, 18 కాపర్ ప్లేట్స్ డిస్కవర్డ్ అట్ శ్రీశైలం డ్యూరింగ్ ది రెనోవేషన్ ఆఫ్ గంటమఠం, వన్ ఆఫ్ ది పంచమఠాస్. శ్రీశైలంలో ఉన్న మఠాల్లో గంటమఠం అనే చోట ఒక 18 తామ్ర శాసనాలని గుర్తించడం జరిగింది. ఇవి సంస్కృతంలోనూ తెలుగు అక్షరాలు అక్కడక్కడ రాయబడి ఉన్నాయి. ఇది ఏం చెప్తుంది ఈ శాసనము అంటే వేమవరం అనే విలేజ్ని దానం ఇచ్చినట్టుగా చెప్పబడింది. ఎవరికి ఇచ్చారు? శ్రీపర్వతానికి చెందినటువంటి మల్లికార్జునదేవ అనే ఆయనకి వేమవరం అనే విలేజ్ని దానం ఇచ్చినట్టు, దానికి ఇంకొక పేరు ఏం పెట్టారంటే అల్లాడరెడ్డి వేమవరం అనే పేరుని పెట్టినట్టుగా ఈ తామ్ర శాసనం ద్వారా తెలుస్తుంది. ఇది ఈ శాసనం వేయించింది ఎవరు అంటే వీరభద్రారెడ్డి ఆఫ్ రాజమహేంద్రవరం వేయించారు. అలాగే ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ వీళ్ళు టాటా ట్రస్ట్ తోటి ఒక 3 సంవత్సరాలకి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏమని ఒప్పందం కుదుర్చుకున్నారు? ఇది ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కృష్ణా జిల్లాకి సంబంధించినటువంటి ఇష్యూ. ఇది S2 పోషన్ అనే ప్రాజెక్టుని కలిసి ఇంప్లిమెంట్ చేయడానికి ఉద్దేశించబడింది. ఇది ఎందుకు ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ టాటా హెల్త్తో ఈ టైఅప్ చేసుకున్నారు అంటే అండర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, సామాజిక బాధ్యత ఉంది కాబట్టి దానిలో భాగంగా మాల్ న్యూట్రిషన్ ఉన్నటువంటి గ్రామాల్లో వీళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే మాల్ న్యూట్రిషన్ ఎక్కడెక్కడ ఉంది అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5th రౌండ్ 2019లో కండక్ట్ చేసినప్పుడు 16 రాష్ట్రాల్లో
ఎక్కడెక్కడ ఉంది అనేది గుర్తించారు. 5 సంవత్సరాల లోపు పిల్లలు అండర్ వెయిట్, ఎత్తుకు తగిన బరువు లేని వారు ఎక్కడున్నారు అంటే 22 రాష్ట్రాల్లో 16 రాష్ట్రాల్లో అలాంటి వాళ్ళు ఉన్నట్టు గుర్తించారు. అందులో మన ఆంధ్ర రాష్ట్రంలో 15 నుంచి 49 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మహిళల్ని గుర్తించారు ఎనిమిగ్గా ఉన్నారు అని. వాళ్ళు ఎంతమంది అంటే 58.8% మంది దాదాపుగా ఎనిమిగ్గా ఉన్నారు విమెన్. అలాగే 14.8% మంది బాడీ మాస్ ఇండెక్స్ తక్కువగా ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ పోషణ్ అభియాన్ కింద వీళ్ళు ఏం చేస్తారు అంటే స్టంటింగ్ అండర్ న్యూట్రిషన్ అండ్ లో బర్త్ వెయిట్ ఇన్ చిల్డ్రన్ అండ్ ఎనీమియా అమాంగ్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్, తక్కువ బరువుతో పుట్టే పిల్లలు అలాగే బరువు తక్కువగా ఉన్న పిల్లల యొక్క వెయిట్ని పెంచడము, ఈ పోషణాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే రక్తహీనతను వీళ్ళు నివారించడము, విమెన్ చిల్డ్రన్ మీద వీళ్ళు దృష్టి సారిస్తారు. ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ అక్రాస్ 5 విలేజెస్ ఇన్ కృష్ణా డిస్ట్రిక్ట్. ఈ జిల్లాలో 5 గ్రామాల్లో జరుగుతుంది. కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నూజివీడు డివిజన్లో ఉన్నటువంటి 3 పోలింగ్ స్టేషన్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ని పొందడం జరిగింది. నెక్స్ట్, IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ sanctioned funds to the tune of 1860 crore for implementation of supporting Andhra's learning transformation. SALT is an abbreviation. ఆంధ్రప్రదేశ్లో ఈ విద్య నేర్చుకునేటటువంటి నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోగ్రామ్కి సపోర్టింగ్ కోసం అని చెప్పి ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అనేవారు ఫండ్ని మనకి ఇచ్చారు. ఎంత ఇచ్చారు? 1860 కోట్లు ఇచ్చారు. ఈ 1860 కోట్లు మనము ఏమేమి చేయబోతున్నాము అంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ని పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి, పిల్లలకి ఫెసిలిటీస్ పెంచాలి, అవుట్పుట్ మంచి క్వాలిటేటివ్ అవుట్పుట్ని కూడా మనం సాధించాలి. దీని కింద మనబడి నాడు నేడులో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేసాం మనం. అంటే గవర్నమెంట్ స్కూల్స్ని కూడా కార్పొరేట్ స్థాయికి మనం పెంచడం జరిగింది. అలాగే కరికులంలో కూడా చాలా చేంజెస్ తీసుకొచ్చాం. క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, టీచర్స్కి ట్రైనింగ్, అలాగే వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం ఇంట్రొడ్యూస్ చేయడం, గ్లోబల్గా కాంపిటేటివ్నెస్ని పెంచడము, ఇలాంటివన్నీ కూడా ఈ సాల్ట్ ప్రోగ్రాంలో పార్ట్ అయి ఉన్నాయి. ఈ ప్రోగ్రామ్ని 20, 21, 22 నుంచి 26, 27 సంవత్సరాల వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తోంది ఏపీ స్టేట్ గవర్నమెంట్. సో ఇది నేను చెప్పక్కర్లేదు, చాలామంది మీరే నాకు చెప్తారేమో. న్యూజిలాండ్ డిఫీటెడ్ ఇండియా టు విన్ ద ఫస్ట్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్. అలాగే టార్గెట్ వచ్చి 139 రన్స్ టార్గెట్ని రీచ్ అయ్యారు. 8 వికెట్స్ ఉండగా. అలాగే లాస్ట్ డే ఆఫ్ ద మ్యాచ్ మనకి నిన్న జరిగింది, June 23rd. ఇది 5 రోజులుగా జరిగే టెస్ట్ కాకుండా 6 రోజులు జరిగింది, కారణం వర్షం వల్ల. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి కైల్ జెమిసన్, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి కేన్ విలియమ్సన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ మిజోరాం, వరల్డ్ బ్యాంక్ దే ట్రైపార్టియేట్ అగ్రిమెంట్, ఈ ముగ్గురు కలిసి ఒక అగ్రిమెంట్ ఎంతతో $32 మిలియన్ ఒక అగ్రిమెంట్ ఏర్పరచుకున్నారు. దీని ఉద్దేశం ఏంటి అంటే మిజోరాంలో ఉన్నటువంటి హెల్త్ సిస్టమ్ని ఇంప్రొవైజ్ చేయాలి, అక్కడున్న వాళ్ళకి మంచి హెల్త్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంలోనే ఏర్పడినటువంటి అగ్రిమెంట్ ఇది. పర్టికులర్లీ బెనిఫిట్ ఆఫ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్. ట్రైబల్ ఏరియాస్లో కొన్ని నాట్ రీచబుల్ ఏరియాస్ ఉన్నాయి, అండర్ సర్వ్డ్ ఏరియాస్ అవి. అలాగే అక్కడ కూడా వల్నరబుల్ గ్రూప్స్, వసతులు అందక ఆరోగ్య వసతులు లేకుండా వల్నరబుల్గా ఉన్నటువంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ని ఎక్కువగా ఫోకస్ చేయడం కోసం ఏర్పడినటువంటి ట్రైపాట్రియేట్ అగ్రిమెంట్ ఇది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ మిజోరాం అండ్ వరల్డ్ బ్యాంక్. అలాగే ఈ శతాబ్దంలో అత్యధికంగా డొనేషన్స్ ఇచ్చినటువంటి ఫిలాంథ్రోపిస్టుల యొక్క లిస్టును తయారు చేశారు. ఇది ఎవరు తయారు చేశారు అంటే ఎడెల్గివ్ హురున్ అనేటటువంటి కంపెనీ వాళ్ళు తయారు చేశారు. దీనిలో గర్వించదగిన విషయం ఏంటంటే జంషెడ్జీ టాటా అనే ఆయన టాప్ మోస్ట్ పొజిషన్ని పొందారు. 50 మంది యొక్క దాతృత్వాన్ని కనుక లిస్టులో పెట్టినట్టయితే జంషెడ్జీ టాటా స్టాండ్స్ ఇన్ ఫస్ట్ ర్యాంక్. ఆయన రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు వారు చేసిన దానాలు ఎంత అంటే $102.4 బిలియన్ అమెరికన్ డాలర్లని వాళ్ళు దానం ఇచ్చారు. అలాగే టాప్ 10లో ఓన్లీ 1 ఇండియన్, అది కూడా జంషెడ్జీ టాటాయే ఇచ్చారు. ఇది హురూన్ రీసెర్చ్ అండ్ ఎడెల్గివ్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఇంకొక ఇండియన్కి
టాప్ 50లో ప్లేస్ దక్కింది ఆయన అజీమ్ ప్రేమ్జీ, హూ ఈజ్ చైర్మన్ ఆఫ్ విప్రో. ఆయనకు వచ్చిన ర్యాంక్ 12th ర్యాంక్. బిల్ గేట్స్ అండ్ మెలిండా ఫ్రెంచ్ గేట్స్ ర్యాంక్డ్ సెకండ్ విత్ డొనేషన్స్ ఎట్ $74.6 billion. థర్డ్ ప్లేస్లో హెన్రీ వెల్కమ్, ఫోర్త్ ప్లేస్లో హోవార్డ్ హగ్స్ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వారెన్ బఫెట్ నిలవడం జరిగింది. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ ఇండియాకి జీడిపి గ్రోత్ రేట్ ఎలా ఉంటుంది అనే అంచనాల్ని 9.6కి కుదించారు ఈ సంవత్సరానికి. అంతకుముందు వాళ్ళు చేసిన ప్రొజెక్షన్ ఎంత అంటే జీడిపి గ్రోత్ వుడ్ బి అరౌండ్ 13.9% అని ఎస్టిమేట్ వేశారు, కానీ ఇప్పుడు దాన్ని 9.6కి రివైజ్ చేశారు. ఫర్ ది క్యాలెండర్ ఇయర్ 2022కి వాళ్ళు 7% ఉంటుంది అని ప్రొజెక్ట్ చేశారు. అలాగే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అనే వాళ్ళతోటి టైఅప్ అయింది. ఇక్కడ 2 టర్మ్స్ బాగా తెలుసుకోవాలి మనము. ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ టైడ్ అప్ విత్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో బ్యాంక్ అండ్ ఒక ఇన్సూరెన్స్ కంపెనీ టైఅప్ అయితే వచ్చే వర్డ్ అమాల్గమేషనే బ్యాంక్ అష్యూరెన్స్. దీని కింద ఏంటి అంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ అదర్ దాన్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని అమ్ముతారు, సచ్ యాజ్ హెల్త్, పర్సనల్ యాక్సిడెంట్, హోమ్, మోటార్, ట్రావెల్, ఈ కమర్షియల్వి ఇలాంటి పాలసీస్ అమ్ముతారు. ఎవరికి అమ్ముతారు? ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క క్లయింట్ బేస్ ఏదైతే ఉందో వాళ్ళకి ఈ సర్వీసెస్ అందిస్తారు ఎస్బీఐ వాళ్ళు. దీనివల్ల కమిషన్ వస్తుంది ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్కి, ఈ ఇన్సూరెన్స్ కంపెనీ వల్ల కమిషన్ అనేది అందుతుంది. అలాగే కింద వీ హ్యావ్ డిస్క్రైబ్డ్ వాట్ ఈజ్ బ్యాంక్ అష్యూరెన్స్ అంటే కొలాబరేషన్ బిట్వీన్ ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ అ బ్యాంక్ అండర్ విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ వుడ్ సెల్ ద ఇన్సూరెన్స్ products to the bank's customer base. This will benefit the bank too, as it gets a commission amount from the insurance company. Gujarat Chief Minister Vijay Rupani virtually launched the Agricultural Diversification Scheme 2021. ఈ అగ్రికల్చరల్ డైవర్సిఫికేషన్ స్కీమ్ అనేది జనరల్గా సస్టైనబిలిటీ కోసం ఉద్దేశించబడింది. అంటే మనం కూడా చెప్తాం చూడండి, రొటేషన్ ఆఫ్ క్రాప్స్ అని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కల్టివేషన్ని, ఆర్గానిక్, జీరో బేస్డ్ న్యాచురల్ ఫార్మింగ్, డిఫరెంట్ మెథడ్స్ విల్ బి ప్రాక్టీసింగ్ అనమాట. అది కూడా ఎక్కడ లాంచ్ చేశారు? ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ ది స్టేట్లో లాంచ్ చేశారు. దీనివల్ల 1.26 లక్షల వనబంధు ఫార్మర్స్ దాదాపుగా 14 ట్రైబల్ డిస్ట్రిక్ట్స్ నుంచి వీళ్ళు లబ్ధి పొందుతారట. ఈ ప్రాజెక్ట్ కింద ఏం చేస్తారు అంటే వాళ్ళు ఫర్టిలైజరు, సీడు, అసిస్టెన్స్ ఇస్తారు. దాని వర్త్ 31 కోట్లు. అలాగే 45 kg ఆఫ్ యూరియా, 50 kg ఆఫ్ ఎన్పీకే, 50 kg ఆఫ్ అమ్మోనియం సల్ఫేట్ని కూడా ఇస్తారు ఈ స్కీమ్ కింద. గుజరాత్ గవర్నమెంట్ హ్యాస్ ఆల్రెడీ ప్రొవైడెడ్ అసిస్టెన్స్ ఆఫ్ 250 crore to 10 lakh ట్రైబల్ ఫార్మర్స్. ఆల్రెడీ ఒక 10 లక్షల మంది ట్రైబల్ ఫార్మర్స్కి 250 కోట్ల రూపాయల అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది ఇన్ ద లాస్ట్ 10 years. విల్ స్మిత్ అనేటటువంటి యాక్టరు తన ఆటోబయోగ్రఫీ పేరు విల్ అని పెట్టారు. అది బుక్ నవంబర్లో పబ్లిష్ అవుతుంది. ఇట్ వుడ్ బి పబ్లిష్డ్ బై పెంగ్విన్ ప్రెస్. ఆయనకి వచ్చినటువంటి అవార్డ్స్ చూస్తే నామినీ, హీ ఈజ్ ఎ అకాడమీ అవార్డ్ నామినీ, 4 times గ్రామీ విన్నర్ ఆయన. అండ్ స్మిత్ స్టార్డ్ ఇన్ ద ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ ఎయిర్, బ్యాడ్ బాయ్స్, మెన్ ఇన్ బ్లాక్ అండ్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ లాంటి మూవీస్లో ఈయన నటించడం జరిగింది. ఈ బుక్కి ఆయన ఆడియో వర్షన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అలాగే ఆయన గ్రామీ అవార్డు పొందినటువంటి మూవీస్ కనుక చూసినట్లయితే సమ్మర్ టైమ్, మెన్ ఇన్ బ్లాక్, గెట్టింగ్ జిగ్గీ విత్ ఇట్ అండ్ పేరెంట్స్ జస్ట్ డోంట్ అండర్స్టాండ్. OnePlus అనేటటువంటి గ్లోబల్ టెక్నాలజీ బ్రాండ్ వాళ్ళకి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని పెట్టుకుంది అంటే జస్ప్రీత్ బుమ్రాని బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకుంది. ఏ కేటగిరీ కింద అంటే వేరబుల్స్ కేటగిరీ, క్లోతింగ్, యాక్సెసరీస్కి పెట్టుకున్నారు. తమిళనాడు గవర్నమెంటు వారి యొక్క ఆర్థిక ప్రణాళికలు ఎలా రూపొందించుకోవాలి అనే దానికోసం అని చెప్పి 5గురితో కూడినటువంటి ఒక కమిటీని అపాయింట్ చేసుకున్నారు. దీనిలో ఎవరెవరు ఉన్నారు అంటే నోబెల్ లారెట్ ఎస్థర్ డూఫ్లో ఉన్నారు. ఇంతకుముందు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా చేసినటువంటి రఘురామ్ రాజన్ గారు ఉన్నారు. అలాగే ప్రైమ్ మినిస్టర్ గారికి ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నటువంటి అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. జాన్ డ్రీజ్ ఉన్నారు. అండ్ ఫైనాన్స్ సెక్రటరీ ఎస్ నారాయణన్ ఉన్నారు. ఈ 5 member అడ్వైజరీ కౌన్సిల్ ఇచ్చే సలహాల ప్రకారమే వాళ్ళు వాళ్ళ ఎకనామిక్ పాలసీస్ని డిజైన్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అలాగే
ఒడిస్సా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ అనే ఆయన ఆశీర్వాద్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ది పర్పస్ ఆఫ్ ఆశీర్వాద్ ఏంటంటే ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కోవిడ్ ఆర్ఫన్స్. కోవిడ్ వచ్చి పేరెంట్స్ని కోల్పోయినటువంటి పిల్లలకి చదువు, ఆరోగ్యము, వాళ్ళ యొక్క బాధ్యత తీసుకోవడం కోసం అని చెప్పి ఈ ప్రోగ్రాం లాంచ్ చేయబడింది. దీనికి 2,500 రూపాయలు పర్ మంత్ బ్యాంకులో డిపాజిట్ చేస్తారు, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క బ్యాంకులో. ఎవరైతే ఈ పిల్లల సంరక్షణ బాధ్యతలు టేకప్ చేస్తారో వాళ్ళ అకౌంట్లో ఈ డబ్బులు వేయడం అనేది జరుగుతుంది. యూనియన్ హెల్త్ మినిస్టర్ హర్షవర్ధన్ హ్యాస్ అన్వెయిల్డ్ కృష్ణ సక్సేనాస్ బుక్ మై జాయ్స్ అండ్ సారోస్ యాజ్ ఎ మదర్ ఆఫ్ ఎ స్పెషల్ చైల్డ్. హెల్త్ మినిస్టర్ గారు ఒక బుక్ని లాంచ్ చేశారు, అన్వెయిల్ చేశారు. ఆ బుక్ ఎవరిది అంటే కృష్ణ సక్సేనా గారిది. వాళ్ళు ఏం రాశారు అంటే ఒక స్పెషల్ చైల్డ్ యొక్క తల్లిగా నా యొక్క సంతోషాలు మరియు నా బాధలు అనేటటువంటి బుక్. ఇట్ ఈస్ అ బ్రేవరీ అండ్ ఎండ్యూరెన్స్ ఆఫ్ ఎ మదర్ ఇన్ ద బెస్ట్ ట్రెడిషన్ ఆఫ్ ఇండియన్ మదర్హుడ్. అలాగే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి ఇండియాస్ బెస్ట్ ఎంప్లాయర్స్ అండ్ నేషన్ బిల్డర్స్ 2021 అనేటటువంటి గుర్తింపు లభించింది. దీని అలాగే గ్రేట్ ప్లేస్ టు వర్క్ అనేటటువంటిది గత 15 సంవత్సరాల్లో వరుసగా ఇది సాధిస్తూ వచ్చింది. ఈ ఇయర్ దాని ర్యాంక్ 38th ప్లేస్, లాస్ట్ ఇయర్ దానికి వచ్చిన ర్యాంక్ 47th ప్లేస్. రాబోయే టోక్యో ఒలింపిక్స్ కోసం అని చెప్పి మన టీం రెడీ అయింది. వీళ్ళకి ఒక థీమ్ సాంగ్ని కూడా వీళ్ళు ప్లే చేశారు ఇవాళ. మోహిత్ చౌహాన్ అనే ఆయన కంపోజ్ చేసినటువంటి లక్ష్య తేరా సామ్నే హై అనేటటువంటి ఈ సాంగ్ని జూలై 23rd జరగబోయేటటువంటి ఒలింపిక్స్ కోసం ఉద్దేశించి తయారు చేశారు. అక్కడ పార్టిసిపేట్ చేయబోయే వాళ్ళు 100 మంది ఇండియన్ అథ్లీట్స్ ఆ ఈవెంట్కి వెళ్తారు. అలాగే కోటక్ మహీంద్రా బ్యాంక్ వాళ్ళు పే యువర్ కాంటాక్ట్ అంటే మీరు ఎవరికైనా డబ్బులు పే చేయాలి అంటే విత్ దేర్ ఫోన్ నంబర్ యూ కెన్ పే. ఆ యాప్ని వీళ్ళు లాంచ్ చేశారు. ఈ ఫీచర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే ఏ కాంటాక్ట్కైనా చేయొచ్చు అక్రాస్ ఆల్ పేమెంట్ యాప్స్ సింప్లీ బై ద బెనిఫిషరీ మొబైల్ నంబర్. పే యువర్ కాంటాక్ట్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది లెండర్స్ మొబైల్ బ్యాంకింగ్ యాప్ అండ్ యూజర్స్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనే ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటూ అక్రాస్ ఎనీ యాప్ వాళ్ళు పే చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.